అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. వీకెండ్స్ ను ఎంతో సరదాగా గడిపారు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అంతలోనే ఆ దంపతులను మృత్యువు కాటేసింది. బర్త్డే సెలబ్రేషన్స్ జరిగిన రెండో రోజే ఘోర ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ మరణించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం దగ్గర వీరు ప్రయాణిస్తున్న కారు కంటైనర్ లారీని ఢీకొట్టడంతో నవీన్ రాజా, భార్గవి స్పాట్లోనే మృతి చెందారు. ఈ ఘటన వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన సామినేని నవీన్ రాజుకు ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన భార్గవికి 2 ఏళ్ల క్రితం పెళ్లైంది. భర్త నవీన్ రాజు విజయవాడ గోడవల్లిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్, భార్య భార్గవి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఈ నెల 20న భార్య బర్త్డే సెలబ్రేషన్స్ కోసం హైదరాబాద్ హైత్ నగర్ లో నివాసం ఉంటున్న నవీన్ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లారు. పుట్టినరోజు వేడుకలతో పాటు వీకెండ్స్ ఫ్యామిలీతో సరదాగా గడిపిన భార్యాభర్తలు సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు కారులో విజయవాడకు బయలుదేరారు. నవీన్ కారు నడుపుతుండగా భార్గవి పక్క సీట్లో కూర్చున్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామ శివారులో పెట్రోల్ బంకు దగ్గర ఆగి ఉన్న కంటైనర్ లారీని వీరి కారు వెనక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు టాపు ఎగిరి పక్కనే ఉన్న బంకులో పడింది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ స్పాట్లోనే మృతి చెందారు. కంటైనర్ కిందికి దూసుకెళ్లడంతో కారు నుజ్జునుజ్జైంది. స్థానికుల సాయంతో జేసీబీ, క్రేన్తో 2 గంటల పాటు శ్రమించి డెడ్ బాడీస్ ను బయటకు తీశారు. హైవే పక్కనే కంటైనర్ లారీని నిలిపి ఉంచడం వల్లే యువ దంపతుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. నవీన్ రాజుకు 29 ఏళ్లు, భార్గవికి 27 ఏళ్లు. వారికి ఇంకా పిల్లలు లేరు. 30 ఏళ్లు కూడా నిండకుండానే ప్రమాదంలో మృతి చెందారు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నవీన్ రాజు తల్లిదండ్రులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రోడ్డు పక్కన కంటైనర్ నిలిపిన యూపీకి చెందిన డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది